రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయం చేస్తుందంటున్నారు విశాఖ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త మొల్లి అప్పారావు. హిందువులు మనోభావాలు దెబ్బతీసేలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం వివాదం బయటకు తీసుకువచ్చి ఇబ్బందులకు గురి చేసిందని విమర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని అబాసుపాలు చేయడం కోసం అన్ని వర్గాలను కూటమి నాయకులు కించపరుస్తున్నారని చెబుతున్నారు. అయితే హిందువులను కూటమి రాజకీయాలకు వాడుకుంటోందన్న మొల్లి అప్పారావుతో మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదంపై వివాదం రాష్ట్రంలో ప్రధానంగా హిందువుల యొక్క మనోభావాన్ని రెండు రాజకీయ పార్టీలతో పాటు మొత్తం హిందూ సంఘాల సైతం కూడా పూర్తిగా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితులు. అసలు ఏంటి సమాచారం ఏంటి, అసలు ఎందుకు టీడీపీ కానీ కూటమి నాయకులు కానీ ఈ విధంగా ఉండాలనే విషయాన్ని తెలియజేయడానికి అంత పాటు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు ఉన్నారు. అతను అడిగేసి తెలుసుకున్నారు. చెప్పండి, ఏం జరిగింది? జంతువులు అన్నారు, జంతువు కాస్త ఇప్పుడు రసాయనాలు బాత్రూమ్ ప్రేమిస్తుంది వస్తుంది, ఎలా అంటారు? ఎలా చెప్తున్నారు? ఇప్పుడు ఒకటే వాళ్ళ తాలూకు ఏజెండా ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని హిందువుల నుంచి దూరం చేయాలి. దానికి వెంకటేశ్వర స్వామి వాళ్ళకి కనీసం భయం లేదు, స్వామి మీద భక్తి లేదు, గౌరవం లేదు, హిందువుల మనోభావాల మీద గౌరవం లేదు. లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా అభాస్పాలు చేయాలి ప్రజల్లో. దానికి ఏంటంటే హిందువుల నుంచి దూరం చేయాలని చెప్పేసరి వీళ్ళు ఏదైతే మరి ఆ ఎజెండాను తీసుకొని జనాల్లో తీసుకొచ్చారో, ఏదైతే మరి సుప్రీంకోర్టు వేసినటువంటి సిబిఐ ద్వారా ఒక సిట్ వేశారో ఆ సిట్ క్లియర్ గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎటువంటి జంతువు లేదు, పందుకు లేదు, ఫిష్ ఆయిల్ లేదని చెప్పేసరి ఇప్పుడు మళ్ళీ కొత్త రావడం అందుకున్నారు. కొత్తగా రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని చెప్పేసి ఫ్లెక్సీ ద్వారా కల్తీ నెయ్యి అంటే క్లియర్ గా ఏదో జరిగిపోయింది అనుకుంటారు కదా, కల్తీ నెయ్యి అని ఫ్లెక్సీ వేసేది. ఆ ఫ్లెక్సీని ప్రశ్నించినటువంటి అంబటి రాంబాబు లాంటి నాయకులందరినీ అక్రమ కేసులు పెట్టి చేసేయడం, ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. రేపు భవిష్యత్తులో ఆ స్వామి మీకు తగిన బుద్ధి వచ్చే విధంగా మరి బుద్ధి ప్రసాదించాలని చెప్పి మేమైతే కోరుకుంటా ఉన్నాం. దయచేసి మీరు ఇంకేదైనా రాజకీయం చేయండి, కానీ హిందువుల మనోభావాలతో దయచేసి ఆడుకోవద్దని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా ఇప్పుడు ఏదైతే విశాఖ నగరానికి సంబంధించి ఒక వివాదం అయితే రాజుకుంది. ఆ వివాదం అంతా కూడా 59 ఎకరాల పైసలతో ఉన్న వేతం భూములు ఎంపీ కట్టబెట్టడం అయితే ఉంది. దానికి సంబంధించి కార్పొరేటర్ గా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా దానిపైన వైసీపీ వాళ్ళు అపోజ్ చేయడం జరిగింది. అదే సమయంలో డైవర్షన్ పాలిటిక్స్ చేశారంటారా? అసలు ఈ వివాదాన్ని అంతా దానికోసం తీసుకొచ్చారు. వాళ్ళు చేస్తున్నవన్నీ కూడా ఈ అధికారం వచ్చిన 20 నెలలు అన్ని డైవర్షన్ పాలిటిక్సే. వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయలేక అమలు కానటువంటి హామీల్ని ప్రజలకు ఇచ్చేసి వాటి నుండి డైవర్షన్ చేస్తూ వాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి ఆ రోజు అధికారం వచ్చిన వెంటనే 2-3 నెలల్లో ఈ తిరుపతి రెడ్డి అంశాన్ని తీసుకొచ్చారు. తర్వాత మెడికల్ కాలేజ్ ఇష్యూ తీసుకొచ్చారు. లేకపోతే మొన్న ఈ ఏదైతే గీతం భూ కుంభకోణం ఉందో 55 ఎకరాలు సుమారుగా 5,000 కోట్ల రూపాయల ఆస్తి, మరి ఇక్కడ స్వయంగా మరి 5 లక్షల మెజార్టీ ఇచ్చినటువంటి విశాఖపట్నం ఎంపీ భరత గారు ఆయనే చెప్తున్నారు, మా ఆధీనంలో ఇప్పటి నుంచో ఉంది, ఇది 1000 కోట్ల భూమి, 5,000 కోట్లు కాదు, 1000 కోట్లని ఎంత సింపుల్ గా చెప్పేశారు. మరి 1000 కోట్ల భూమి అంటే అది చిన్న విషయం, ఒకసారి ఆలోచించండి. అంటే అధికారం మీ చేతిలో ఉందని మీ కుటుంబానికి ఇష్టం వచ్చిన విధంగా మరి లోకేష్ గారు చెప్పడం మనం చూసాం కదా, 99 మొత్తం పోయి ఇచ్చేస్తారు, మీరు ఏది చేసుకోండి అని చెప్పేసి ఎంత నిర్లక్ష్యంగా మరి ఆయన ఒక మంత్రిగా ఉండి ఆయన అంత ఒక ముఖ్యమంత్రి కుమారుడిగా ఎంత బాధ్యత రాహిత్యంగా మాట్లాడారో మనం చూసాం. ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. భవిష్యత్తులో తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి నేనైతే తెలియజేస్తా ఉన్నాను. ఈస్ట్ లో చాలా ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఎమ్మెల్యే కూడా కనీసం ఎవరి దగ్గరలోకి రావట్లేదు అయితే పలు ఆరోపణలు ఉన్నాయి. దాన్ని ఎలా చూడబోతున్నారు? ప్రతిపక్షంలో ఉన్న మీరు ఎవరి దగ్గర అదే ప్రజల్లోకి రావడం కానీ, రోడ్ల విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ అసలు ప్రజలతో మమ్మకం అవ్వట్లేదు. ఎమ్మెల్యే ఎన్నో ఏళ్ళుగా గడుస్తుంది కూడా ప్రజలతో రావట్లేదని అందరూ కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. దాన్ని ఎలా చూడొచ్చున్నారు? ఈస్ట్ ప్రతిపక్షంలో మీరు ఏం స్టాండ్ తీసుకోవచ్చు? ఈ రోజు విశాఖపట్నం మరి గ్రేటర్ విశాఖ మహానగరాన్ని జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత జీవీఎంసీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పరచడం జరిగింది.
మరి వీళ్ళు 20 నెలల అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి లేదు, ఎటువంటి సంక్షేమం లేదు, పూర్తిగా చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాల్లో అవినీతికరమైనటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ స్వయంగా వాళ్ళ మీడియా సంస్థల్లోనే వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ మనం చూస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. వీళ్ళకి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే జీవీఎంసీ ఎలక్షన్ పెట్టమనండి, ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. అలాగే ఈ రోజు ఇక్కడ 4 సార్లుగా గెలిచినటువంటి వెలగపూడి రామకృష్ణబాబు గారు మన నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ ఏదైనా ఒక కార్యక్రమం చేశారా అనేది మరి ఆయనే చెప్పాల్సిన పరిస్థితి. ఈ రోజు విశాఖపట్నం తూర్పు ప్రజలు నన్ను ఎంతగా ఆదరించారు, మరి నేను ఏ విధంగా ఈ ప్రజలకి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసినా ఆయన చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజు ఏది అభివృద్ధి జరిగినా విశాఖపట్నంలో సింహాచలం బిఆర్టీఎస్ రోడ్డు చూసుకోండి, జగదాంబ నుంచి పోస్ట్ ఆఫీస్ రోడ్డు చూడండి, లేకపోతే కోరమమ్మ టెంపుల్ రోడ్డు చూడండి, బీచ్ రోడ్డు చూడండి, లేకపోతే ఐలాండ్